అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. హృదయాందోళన అధికంగా ఉంటుంది. ఆలోచన విధానంలో ఏదో తెలియని ఘర్షణ అధికంగా ఉండడం బట్టి, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత అనానుకూలత అనేది ఉండడం బట్టి మీకు స్థిమితం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎక్కువ శాతం ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రశాంతతను పెంపొందించుకోవాలి, మెడిటేషన్ లాంటివి చేయాలి, శక్తిని పెంపొందించుకోవాలి. ఆశించిన ఫలితాల్లో విజయ సాధన కొరకు వీలైనంతవరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ చేసుకుంటూ పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళ విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో అధిక శాతం ఉద్వేగాలకి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముందుగా ఉద్వేగాలను అధిగమించాలి. అలాగే అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా స్థిమితంగా ఆలోచించి సరియైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు అధికంగా కృషి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హాస్టల్ వసతి కొరకు దూరంగా ప్రయత్నాలు చేసినా కూడా విద్యా సంబంధమైన పుస్తకాలు కొనుగోలు, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటి కొరకు సంతాన వర్గం కొరకు మీరు ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయం కావచ్చు, నిర్ణయ సామర్థ్యానికి సంబంధించిన అంశాలు, అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చేసే కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఉంది. అంటే అనుకున్న పనిని ఇంత సమయంలో చేయగలను అనుకున్నా కూడా ఏదో రకమైన ఆటంకాల వల్ల మీకు కొంత విల్ పవర్ తగ్గే పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ పని పూర్తిగా ముందుకెళ్లకుండా ఏదో రకమైన ఆటంకాల వల్ల కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. అది తాత్కాలికమైన భావనతో మీరు ముందుకు వెళ్ళి తర్వాత అయినా సరే విజయాన్ని సాధించగలుగుతారు. అంతేకాకుండా ఈ విషయంలో గృహ వాతావరణం కూడా కొంత ప్రశాంతత తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం కన్నా కూడా ఈగో ప్రాబ్లమ్స్ని ముందుగా అధిగమించాలి. అంటే గృహ వాహన విషయాల్లో కావచ్చు, గృహ సంబంధమైన సౌఖ్యంలో కావచ్చు, తల్లిదండ్రులతో ఘర్షణలకి దూరంగా ఉంటూ సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.